వచ్చేటటువంటి ఏరియా. అట్లాంటి చోట్ల తీసుకెళ్ళి ఇవ్వడం ఏంటి అంటే ఇక్కడ ప్రజలకి ఆ ఫ్యాక్టరీకి మధ్యన రగులుతూ ఉండాలి, దాంట్లో ఓ రాజకీయ ప్రయోజనం పొందాలి. ఇది రాజకీయమా? ఇదే ప్రభుత్వం చేయాల్సింది? రాజధర్మమా ఇది? అదే కదా అతను ప్రశ్నిస్తోంది. తప్పెక్కడి నుంచి వస్తుంది అందులో నుంచి? ఇక్కడ సమస్యల్లో ఏంటంటే తన కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇవ్వడం అనేటటువంటి కాన్సెప్ట్ కాదు. ఇప్పుడు నేనే చెప్పే మొక్క తన చేతిలో ఉండదు, రేపు పొద్దున ఎవడు మాటేనడు. ఇప్పుడు మొన్నటిసారి చంద్రబాబు నాయుడు చేయించాడు అనుకోని నేను ఈ గొడవలు చాలా చోట్ల వైసీపీ వాళ్ళ మీద దాడులు. ఎవడైతే రగులుతా ఉన్నాడో వెళ్ళి పడిపోయారు వైసీపీ వాళ్ళ మీద. గెలవగానే ఆ ఉత్సాహం రెండోది వాళ్ళ మీద అంతకు ముందున్న 5 ఏళ్లలో కడుపు మంట తీర్చుకున్నారు కదా. రేపు పొద్దున అంతే అవుతుందిగా. అంటే ఒక రకంగా ఇండైరెక్ట్ వార్నింగ్ ఇది అంతే కదా, లేదంటే ఓపెన్ వార్నింగ్ నా చేతిలో, ఇండైరెక్ట్ గా డైరెక్ట్ వార్నింగ్. అదే పరిస్థితి నా చేతిలో ఉండదని ఇప్పుడే చెప్పాడు. అతను చెప్పినా కూడా వినరు. నేనే చెప్తున్నా మొక్క. ఎందుకంటే గత 5 ఏళ్లలో జగన్ మాత్రం ఇబ్బంది పెట్టాడండి. ఏది అచ్చెన్నాయుడు లేకపోతే అయ్యన పాత్రుడు జగన్ని బూతులు తిట్టినటువంటి వాళ్ళు వాళ్ళ వ్యవహారమే నడిచింది. మిగతా స్థానిక నాయకులు ఎవరిని గొడవలు పెట్టిన వాళ్ళ. ఈవెన్ ఇప్పుడు పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు, మాట్లాడి వచ్చాడు, కానీ అక్కడ పగలగొట్టలేదే, ఏ గొడవలు సృష్టించలేదే. కానీ అదే పెద్దారెడ్డిని ఈ రోజు వరకు రానిలా. వాళ్ళ మనుషులు కొడుతున్నారు, వాళ్ళ మనుషుల మీద దాడులు చేస్తున్నారు. రేపు మరి పెద్దారెడ్డి ఊరుకుంటాడా? ఇప్పుడు అదేమంటే తన